యూనిట్ 1లో ఓన్లీ వన్ వేరియబుల్ ఫైండ్ అవుట్ చేసాం. ఎయిదర్ ఎక్స్ ఆర్ వై. ఓన్లీ వన్ వాల్యూనే ఫైండ్ అవుట్ చేసాం. యూనిట్ 2లో ఎక్స్ వాల్యూ, వై వాల్యూ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. యూనిట్ 1లో ఓన్లీ వన్ ఈక్వేషనే ఇచ్చేవారు. బట్ యూనిట్ 2లో 2 ఈక్వేషన్స్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మ్యాక్సిమం మోడల్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే సాల్వ్ ద simultaneous equations dx by dt plus 5x minus 2y equals to t, dy by dt plus 2x plus y equals to 0. ఇక్కడ కండిషన్ ఇంకోటి ఏమి ఇచ్చారంటే x ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు 0 వెన్ t ఈక్వల్స్ టు 0. ఒక్కోసారి ఈ వేలో ఇస్తూ ఉంటారు ఎక్స్ వాల్యూ, వై వాల్యూ. కొన్ని కేసెస్లో ఎక్స్ ఆఫ్ 0, వై ఆఫ్ 0 ఇలాగే ఉంటూ ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ లాస్ట్ యూనిట్ లాగే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేస్తాం. ఫస్ట్ ఈక్వేషన్ కన్సిడర్ చేయాలి. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కూడా అంతే. ఇక్కడ dx బై dtని ఎక్స్ డాష్ కింద రాయాలి అండ్ dy బై dtని y డాష్లా రాయాలి. ఫస్ట్ ఈక్వేషన్కి మళ్ళీ ఒక ఈక్వేషన్ వస్తుంది మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తే. సేమ్ అలాగే సెకండ్ ఈక్వేషన్కి కూడా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి ఇంకో ఈక్వేషన్ వస్తుంది. సో మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి ఇలాగా. ఈ 2 ఈక్వేషన్స్ కన్సిడర్ చేసుకొని ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫస్ట్ ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ బార్ కావాలంటే ఈ న్యూమరేటర్లో, డినామినేటర్లో కూడా డిటర్మినెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. న్యూమరేటర్లో డిటర్మినెంట్కి వాల్యూస్ ఏమొస్తాయి అంటే ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్స్ వేస్తాం, సెకండ్ కాలంలో కోఎఫిషియంట్ ఆఫ్ వై బార్ వేస్తాం. సో మనకి ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ వై బార్ కన్సిడర్ చేస్తాం, కోఎఫిషియంట్ ఆఫ్ వై బార్ అండ్ ఇవి కాన్స్టెంట్స్. ఈ ఫస్ట్ ఈక్వేషన్లో 1/s² ఉంది. సెకండ్ ఈక్వేషన్లో 0. సో 1/s², 0. ఇక్కడ వై బార్ కోఎఫిషియంట్స్ ఫస్ట్ ఈక్వేషన్లో -2, సెకండ్ ఈక్వేషన్లో s+1. సేమ్ అలాగే ఇక్కడ ఈ కాలం ఎక్స్ బార్ కోఎఫిషియంట్స్, ఈ కాలం వై బార్ కోఎఫిషియంట్స్. వై బార్ కోఎఫిషియంట్స్ ఆల్రెడీ ఇక్కడ రాసాం కదా, సేమ్ అదే. ఎక్స్ బార్ కోఎఫిషియంట్స్ కూడా ఫస్ట్ ఈక్వేషన్లో s+5, సెకండ్ ఈక్వేషన్లో 2. సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. దాన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసిన తర్వాత దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కూడా ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ బార్కి లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ వస్తుంది కదా, సో అందుకే లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. దానికి ఒక్కొక్కసారి డైరెక్ట్గా వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి ఇలా పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్లో స్ప్లిట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ బార్ని స్ప్లిట్ చేసుకున్నాం. లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడతో ఎక్స్ వాల్యూ వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి వై కావాలి. మనకి వై కావాలంటే వై బార్ ఫైండ్ అవుట్ చేయాలి.
వై బార్ నుంచి వై ఫైండ్ ఔట్ చేయాలి. సో, వై బార్ కావాలంటే మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి కదా! ఆ 2 ఈక్వేషన్స్‌లో ఒక ఈక్వేషన్ కన్సిడర్ చేసి, ఆ ఈక్వేషన్‌లో ఎక్స్ బార్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో, నేను ఫస్ట్ ఈక్వేషన్ కన్సిడర్ చేస్తున్నా. ఫస్ట్ ఈక్వేషన్‌లో నేను ఎక్స్ బార్ సబ్స్టిట్యూట్ చేశాను. ఎక్స్ బార్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ సింప్లిఫికేషన్ కూడా కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఈ క్వెషన్‌లో అయితే మనం ఇలా చేయొచ్చు. ఇక్కడ s+5 ఉంది. సో, s+5 కదా! ఇక్కడ 1/27 1/s. ఫస్ట్ sతో మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అయిపోయి 1/27. నెక్స్ట్ 5తో మల్టిప్లై చేస్తున్నాం. దీన్ని sతో మల్టిప్లై చేస్తే 1/9 ఇంటూ 1/s. నెక్స్ట్ 5తో మల్టిప్లై చేస్తాం. 5/9 ఇంటూ 1/s². నెక్స్ట్ ఏంటంటే s+5ని డైరెక్ట్‌గా స్ప్లిట్ చేయకుండా ఇలా రాసేస్తాం. అది నెక్స్ట్ స్టెప్‌లో ఎలా వస్తుందో చూడండి. సేమ్ ఇది కూడా అలాగే రాసేసాం. నెక్స్ట్ -2y బార్ ఈక్వల్స్ టు 1/s². నెక్స్ట్ స్టెప్‌లో ఇక్కడ ఏం చేసామంటే 5/27 ఇంకా 1/9 అంటే 1/s కామన్ ఉంది కదా ఇక్కడ. ఈ రెండిటిని యాడ్ చేసేస్తాం. 5/27 + 1/9 చేస్తే 8/27 వస్తుంది. నెక్స్ట్ 1/s² కామన్ తీస్తే 5/9 మైనస్ దీని కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 1. సో, 5/9 - 1 చేస్తే -4/9 వస్తుంది. సో, -4/9 1/s². నెక్స్ట్ ఈ టర్మ్ ఉంది కదా! 1/27 అలాగే ఉంటది. కానీ s+5ని s+3 + 2 అంటే s+5ని s+3 + 2 ఇలా రాసుకుంటే ఇలా స్ప్లిట్ చేయొచ్చు. ఇక్కడ s+3 ఇక్కడ 2 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మధ్యలో మైనస్ కూడా వస్తుంది. సో, ఇలా ఎందుకు స్ప్లిట్ చేసామంటే ఈ 2 క్యాన్సిల్ చేసేస్తే వస్తది కదా! సేమ్ ఇక్కడ కూడా అలాగే చేసాం. ఇక్కడ s+3 క్యాన్సిల్ చేసి రాస్తాం. ఇక్కడ s+3 క్యాన్సిల్ చేస్తే ఇంకా s+3 ఉంటది. ఇక్కడ 2 × 2 4. ఇక్కడ 1/27 - 1/27 క్యాన్సిల్ చేసాం. ఈ 2y బార్‌ని ఇటువైపుకి సెండ్ చేస్తే +2y బార్. సో, అది ఇలా రాసుకున్నాం. ఇక్కడ 2ని క్యాన్సిల్ చేయొచ్చు. మనకి y బార్ వచ్చేసింది. దానికి లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ ఔట్ చేస్తాం. సో, లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ ఔట్ చేసినప్పుడు కూడా ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కదా! ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. సో, s+3 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి e⁻−3t ఇంటూ t ఇలా వస్తుంది. 1/sకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1, 1/s²కి t, 1/s+3కి e⁻−3t. ఇంకా కావలిస్తే సింప్లిఫై చేయొచ్చు. లేకపోతే ఇక్కడితో ఆన్సర్ వదిలేయొచ్చు. ఇక్కడితో మనకి y వాల్యూ వచ్చింది.